Hi everyone, my name is Shivaji and thank you for watching this video. This is my second video in YouTube. మీరు కనుక ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో నేను మార్కెట్ స్ట్రక్చర్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెకండ్ వీడియోలో మనం 3 క్యాండిల్ ఫార్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే, మార్కెట్లోకి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలి అండ్ మనీ మేక్ చేయాలి. ఓకే, ఇది గుడ్ వే. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వీళ్ళు ఏం చేస్తారంటే, బిగినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు 20,000 అంటే 20,000 పే చేసేసి ఆ కోర్సెస్ అయితే తీసుకుంటారు. ఓకే, అంతంత 20,000 అన్న 20,000 వాళ్ళు చెప్తారు మెంటర్షిప్. ఎవరైతే ఇస్తారో మీకు వాళ్ళు 20,000 అంటే మీరు 20,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటారు. ఇంకొందరు అయితే 30,000 40,000 ఇలా వాళ్ళ ఇష్టమైనంత అడుగుతారు. ఈ బిగినర్స్ తెలియక మనీ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే, అంతంత మనీ ఇవ్వకండి ఫ్రెండ్స్. ఓకే, అర్థం చేసుకోండి. 20,000 30,000 అంటే అది ఎంత మనీ, చాలా ఎక్కువ కదా. బట్ మీ అందరి కోసం, ఎవరి దగ్గర అయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ అండ్ వాళ్ళందరి కోసం నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఎవ్రీ వీకెండ్ నేను ఒక న్యూ కోర్సెస్ అనేది రిలీజ్ చేస్తాను. ఓకే, ఎస్ఎంసి అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్, ఈ రెండు కాన్సెప్ట్స్ అనేది నేనైతే నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి వీకెండ్ అంటే సండే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, జాయిన్ కావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ కింద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్. అండ్ మీరు కనుక ఒకవేళ మీరు అంతంత మనీ అయితే పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర అయితే కోర్సెస్ తీసుకోకండి ఫ్రెండ్స్. నేను ఒక 30,000 ఐసిటీ కాన్సెప్ట్స్లో కోర్సు తీసుకొచ్చి, ఫుల్ కోర్సు తీసుకొచ్చి నీకు టెలిగ్రామ్లో జస్ట్ 2,500 రూపీస్కే ఇస్తాను. ఓకే, అంటే సింపుల్గా ఎలా అంటే సంథింగ్ ఎస్ఎంసి అనుకోండి, ఎస్ఎంసిలో ఒక ట్రేడింగ్ హుబ్ పాపులర్ ఛానల్. ఓకే, ఎగ్జాక్ట్లీ బ్యాంక్స్ బ్లూ ప్రింట్స్ వాళ్ళు ఎలా అయితే ట్రేడ్ చేస్తారో ఎగ్జాక్ట్లీగా అలాగే టీచ్ చేశాడు. 25,000 అతని కోర్స్. ఓకే, ఆ కోర్స్ అనేది జస్ట్ నేను 2,500 రూపీస్కే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేనైతే కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎక్కువ మనీ పెట్టేసి అయితే కోర్సెస్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే అంత మనీ పెట్టేసి నేర్చుకోవాలన్న ఉంటుంది, బట్ అంతంత అయితే మనీ పెట్టకండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, అండ్ సెకండ్ క్యాండిల్ హైని, ఈ హై ఏదైతే ఉందో థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ అయింది అండ్ క్లోజ్ ఇక్కడ అయింది. దిస్ ఇస్ అవర్ లో అండ్ దిస్ ఇస్ అవర్ హై. అండ్ ఈ లోని ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ లోని తీసుకొని కొంచెం కిందికి వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేసింది దీనిలో. అండ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ క్లోజ్ అయినా కానీ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా. అండ్ ఓపెన్ అయ్యాక సెకండ్ క్యాండిల్ హైని తీసుకుంటే అది మనకు వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది బుల్లిష్ వన్, ఇది బేరిష్ వన్, ఇది బుల్లిష్ వన్. ఓకే, ఏదైతే ఫస్ట్ క్యాండిల్ హైని అంటే ఓపెన్ ఇక్కడ అయింది అండ్ లో క్రియేట్ చేసింది, క్లోజ్ ఇక్కడ హై క్రియేట్ చేసింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, అండ్ ఇక్కడే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడే ఓపెన్ అవుతుంది కదా. ఈ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి అండ్ సెకండ్ క్యాండిల్ ఈ లోని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ లో కదా, ఈ లోని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకొకటి అండి, ఇది అండ్ ఇక్కడ 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇదే మన ఫస్ట్ క్యాండిల్. ఓకే, మనం ఇంతకుముందు ఈ క్యాండిల్ ఫస్ట్ చేసాం. ఓకే, ఇది ఫస్ట్ అయింది, బట్ ఇక్కడ ఇది కాదు ఫస్ట్. ఓకే, ఈ క్యాండిల్ ఫస్ట్, ఎందుకంటే ఇక్కడే హై, సెకండ్ క్యాండిల్ ఇక్కడే ఫామ్ అయింది అండ్ థర్డ్ క్యాండిల్ ఇక్కడే ఫామ్ అయింది. ఎలా అంటే వెరీ సింపుల్ అండి, ఇది ఒక 15 minutes ఫామ్ అయింది అనుకుంటే ఈ 2 క్యాండిల్స్ అండ్ మనకు 5 minutesలో ఇలా ఉంటుంది. ఓకే, ఇలా కనిపిస్తుంది. సారీ, ఇలా కనిపిస్తాయి మనకు 5 minutesలో. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, 1 minute డ్రా చేయడమే తప్పు డ్రా చేసా. ఓకే, వెయిట్ చేయండి. ఓకే,
రెడ్ పెట్టేసిద్దాం. రెడ్ పెడితే కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే ఓకే ఇది కరెక్ట్ వే. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ ఆల్సో ఇదే. ఎందుకంటే ఈ ఫస్ట్ క్యాండిల్ హై తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ ఇక్కడే ఉంది అండ్ ఇది కూడా ఓకే. ఇది మీకు మార్కెట్లో చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దీని గురించి అయితే కంగారు పడకండి. ఓకే, మార్కెట్లో చూపిస్తాను చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇవి రెండైతే అర్థం చేసుకున్నారు కదా. ఫస్ట్ క్యాండిల్ హైని, సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి, క్యాండిల్ తీసుకోవాలి అండ్ సెకండ్ క్యాండిల్ లోని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, ఈ సెకండ్ క్యాండిల్ లోని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంటే అది వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. ఓకే, ఇది కూడా చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్ లో, అంటే ఇది ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది క్లోజ్ అయింది ఇక్కడ. అండ్ ఈ లోని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి అండ్ సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే 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 ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ కదా. ఓకే, ఫస్ట్ క్యాండిల్ లోని ఇది ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ తీసుకుందా లేదా, తీసుకుంది. ఓకే, అండ్ సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే, ఇది మనకు సెకండ్ క్యాండిల్ హై, థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇది మనకు స్వింగ్ పాయింట్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ తీసుకుంది ఫస్ట్ క్యాండిల్లోని అండ్ సెకండ్ క్యాండిల్ హైని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇది సెకండ్ క్యాండిల్, బట్ థర్డ్ క్యాండిల్ అనేది ఈ లోని తీసుకోలేదు. ఓకే, సెకండ్ క్యాండిల్లో ఇది మనకు సెకండ్ క్యాండిల్ కదా, ఈ వైట్ క్యాండిల్, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ అనేది ఫామ్ కాలే. ఓకే, థర్డ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ ఈ లోనే తీసుకోవాలి. ఓకే, అండ్ ఇవి చూసుకున్నట్టయితే ఇవి ఇలా ఉన్నాయి కదా, మనకు లోయర్ టైం ఫ్రేమ్లో ఇలా కనిపిస్తాయి. ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు వ్యాలిడ్ స్వింగ్ పాయింట్, కాకపోతే ఇది ఇన్నర్లో లోయర్ టైం ఫ్రేమ్లో వ్యాలిడ్. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ హైని ఈ సెకండ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ లోని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఇది మనకు వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. ఓకే, ఇలా. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్లోని సెకండ్ క్యాండిల్ తీసుకుంది కదా, కొంచెం జూమ్ చేస్తా. ఓకే ఓకే ఇది మన ఫస్ట్ క్యాండిల్లోని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ తీసుకుంది. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఇలా వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. ఓకే ఓకే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ ఈ ఫస్ట్ క్యాండిల్ హైని ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇది హై ఇది లో అండ్ ఈ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ లోని థర్డ్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ తీసుకుంది, ఇది మనకు వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. ఓకే, ఇలా. ఓకే, అండ్ ఇది కౌంట్లెస్. ఓకే, ఇది వ్యాలిడ్ క్యాండిల్ కాదు. ఓకే, ఎందుకంటే ఇది ఇన్సైడ్ బార్. ఓకే, ఇది ఇన్సైడ్ బార్ మనకి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఓకే ఓకే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ ఇది. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ హైని థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే, వ్యాలిడ్ స్వింగ్ పాయింట్. అండ్ ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ క్యాండిల్, ఇది మనకు సెకండ్ క్యాండిల్ అండ్ ఇది థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే ఓకే ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ లోని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది. ఓకే ఓకే అర్థమవుతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్లోని ఫస్ట్ క్యాండిల్లోని సెకండ్ క్యాండిల్ ఇది తీసుకుంది అండ్ సెకండ్ క్యాండిల్ హైని ఈ థర్డ్ క్యాండిల్ అనేది తీసుకుంది. ఓకే, 1 2 ఓకే 2 ఇది సెకండ్ క్యాండిల్, ఇది మనకు ఫస్ట్ అక్కడ వస్తుంది ఒక నిమిషం, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇది మనకు థర్డ్ క్యాండిల్. ఓకే ఓకే
1 2 3 ఓకే 3 క్యాండిల్ ఫార్మేషన్ ఓకే ఈ సెకండ్ క్యాండిల్ హైని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది అండ్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఓకే ఫస్ట్ క్యాండిల్ హైని సెకండ్ క్యాండిల్ తీసుకుంది ఈ సెకండ్ క్యాండిల్లోని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది ఓకే ఈ రెడ్ క్యాండిల్ ఓకే ఈ లోనే తీసుకుంది సెకండ్ క్యాండిల్లోని థర్డ్ క్యాండిల్ తీసుకుంది ఓకే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ ఫస్ట్ క్యాండిల్లోని ఈ థర్డ్ క్యాండిల్ తీసుకుంది ఓకే ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ హైని ఈ గ్రీన్ క్యాండిల్ తీసుకుంది ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ క్యాండిల్ ఓకే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ తీసుకుంది ఈ రెడ్ క్యాండిల్ ఇన్వర్టర్ హ్యామర్ ఒక స్పిన్నింగ్ టాప్ సంథింగ్ ఓకే ఫస్ట్ క్యాండిల్ హైని ఈ సెకండ్ క్యాండిల్ తీసుకుంది ఈ సెకండ్ క్యాండిల్లోని ఈ థర్డ్ క్యాండిల్ అనేది తీసుకుంది ఓకే అండ్ ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఫస్ట్ క్యాండిల్ అండ్ ఈ సెకండ్ క్యాండిల్ మళ్ళీ లో తీసుకుంది మళ్ళీ ఈ సెకండ్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ తీసుకుంది ఓకే ఇంతే ఫ్రెండ్స్ కాంప్లికేటెడ్ ఏం కాదు ఓకే దీన్ని మార్క్ చేసుకుందాం ఫుల్గా ఎలా కనిపిస్తుందో ఓకే ఇలా వచ్చింది ఓకే హై లో హై ఓకే ఇలా ఇలా హై ఇలా ఇలా ఓకే ఇది కూడా మనకు వ్యాలిడ్ సింగ్ పాయింట్ ఓకే ఇలా ఓకే అర్థమైంది అనుకుంటా ఓకే ఇలా ఇదే ఫార్మేషన్ ఎక్కడ చూసినా ఇదే ఫార్మేషన్ ఉంటాయి అండ్ ఈ వీడియో క్లారిటీగా మళ్ళీ వినండి అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన టటల్ సూప్ అనే ఒక స్ట్రాటజీ అయితే ప్రొవైడ్ చేస్తాను వెరీ అక్యురేట్ ఓకే ఓకే అండ్ మనకు ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఓకే ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇవి ఇన్సైడ్ బార్స్ ఓకే ఇవి కౌంట్ చేయం ఇది ఫస్ట్ క్యాండిల్లోని సెకండ్ క్యాండిల్ తీసుకుంది అండ్ ఇది మనకు థర్డ్ క్యాండిల్ ఓకే సెకండ్ క్యాండిల్ ఇదే థర్డ్ క్యాండిల్ ఇది ఓకే ఓకే ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు థర్డ్ ఎగ్జాంపుల్ ఉంది కదండి ఓకే అలాగే ఇదే ఫస్ట్ క్యాండిల్ అండ్ ఈ సెకండ్ క్యాండిల్ హై తీసుకుంది అండ్ మళ్ళీ లో తీసుకుంది థర్డ్ క్యాండిల్ అనేది లో తీసుకోవాలి ఇప్పుడు ఒకే క్యాండిల్ రెండు విధాలుగా తీసుకుంది ఓకే ఇలా అనుకోవచ్చు ఓకే ఎలా అంటే ఇలా ఓకే ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా ఓకే ఓకే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ కింద కనిపిస్తుంది నా వాట్సాప్ నెంబర్ ఒకవేళ మీకు మెసేజ్ చేయడం ఇష్టం లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా పెట్టండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి మీరైతే కోర్సెస్ తీసుకోవడం ఆపండి ఓకే 10,000 30,000 అట్లా 40,000 50,000 అట్లా మనీ పెట్టేసి ఎక్కువ మనీ పెట్టేసి అలా కోర్సెస్ తీసుకోవడం ఆపండి ఓకే నేనైతే జస్ట్ 2,500కే ఓకే ఏ కోర్స్ అయినా కానివ్వండి ఎస్ఎంసీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్ రెండిట్లా ఏ కోర్స్ అయినా కానివ్వండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఈ కోర్సెస్ మినిమం 20,000 30,000 చెప్తారు ఓకే బట్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఓన్లీ 2,500కే నేనైతే అప్లోడ్ చేస్తున్నా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనైతే మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్